హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. నేను మీ రైతు బిడ్డని అనిత అగ్రికల్చర్. ప్రతి వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అగ్రికల్చర్ వీడియోలు అన్నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక మేము వేసి నెల రోజులు అవుతుంది వర్షేను, కానీ ఇది వరకు మందు చల్లినాము. ఫస్ట్ చల్లినాము, ఇప్పుడు చల్లినాము, కానీ వర్షం అయితే తిరుగుతలేదు. ఏం చేయాలనో ఏమో అసలు అర్థమైతలేదు. చూడండి ఫ్రెండ్స్, ఇగో మీకు దగ్గరికి చూపిస్తున్నాను. ఇక వేసినదంటూ వేసినట్టే ఉన్నది. ఇక ఆడొకటి ఈడొకటి కొనాలు ఎరుపు అలాగా తెల్లగా అవుతున్నది. ఏం మందు చల్లాలనో ఏమో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి. ఇక మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దగ్గర అయితే చూపిస్తాను. ఇంకా కొనలు ఇట్లా రెడ్డుగా అవుతున్నాయి. ఆకుపచ్చగా లేదు అసలు, పసుపు కలర్ లాగా మళ్ళీనాయి. మరి దేనివల్ల 2 సార్లు అయితే మందు అయితే చల్లినాము. మేము ఎంత మందులు గుమరిస్తున్నామో మస్తు గుమరిస్తున్నాం, కానీ ఇలా అవుతుంది. అలా ట్రాక్టర్ కిరాయిలు అట్లా పెట్టినాము, ఇట్లా పెట్టినాము. కందులు అనేస్తే అది ఊటు పట్టి అలా పోయింది. ఇప్పుడు ఈ వరిసేనన్నా మంచిగా అవుతుందేమో అని బలమున్న కార్తీలనే వేసినాము. బలమున్న కార్తీలు వేస్తేనే వరి మంచిగా అవుతుంది అన్నారు. అసలేరంటే కార్తీ పేరు, అసలేర్లు అయితే వేసినాం నారు. అసలేర్లో వేస్తే కూడా అసలు ఈ విధంగా అయింది. ఏం చేయాలనో ఏమో అర్థమైతే లేదు. ఇదైతే కందులు వేసినాం కదా, అసలు ఒక్క దంటు కూడా లేదు. కందులు ఊటు పట్టిపోయినాయి. ఇదేమో కంది ఊటు పట్టిపోయిందని ఇక దీన్ని అయితే ఇచ్చిపెట్టినాము. ఇక దీని పక్కన ఉన్నది వరి. ఇక కానీ ఆ వర్షాన్ని కూడా ఏం తిరగలేదు. ఏమీ చేసి బతకాలి, ఎలా బతకాలి? ఇలా ఉంటే రైతులు చూడండి ఫ్రెండ్స్, చెయ్యపోతేనేమో పక్క వాళ్ళకు అయితే అరే వాళ్ళకైనేమో మాకు అవుతుండేనేమో అని బాధ. వేయపోతే వాళ్ళకైతే, వేస్తేనేమో ఈ బాధ. చేయకుండా ఉంటేనేమో వెళ్తుంది ఫ్రెండ్స్. ఈ బురదలా దిగపోతే మనకు కడుపులో మెతుకు కూడా రాదు. దిగితే కష్టపడితే కూడా ఈ విధంగా అవుతుంది. ఇక చూడు, ఇది మొత్తము ఎకరన్నర 2 ఎకరాలు కంది అంట వేసినాము. కంది పోయింది. ఇక కంది పోయింది కదా అంటానని ఇదన్నా మంచిగా అవుతుందేమంట అని సైడ్ వేసినాము. ఇక అంతా అలానే ఉన్నది. అగో నారు మొత్తం అలాగనే ఉన్నది. మీకేమన్నా తెలిస్తే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ మందు వాడండి అని మాకు తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మేము కూడా ట్రై చేసి చూస్తాము, ఆ మందు ఎలాంటిదో వాడతాము. తప్పకుండా అయితే చూపియండి. ఇక మేము డిఏపి అంటే చల్లినాము, యూరియా అంటే చల్లినాము. ఇక మందులు ఇట్లా ప్యాకెట్లలో మందులు కూడా ఏం మందులు అవి సరిగా తెలియదు, అవి కూడా తెచ్చి చల్లినాము. చల్లితే కూడా తిరుగుతలేదు. మరి ఏం మందు చల్లాలో మీకు తెలిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే చేయండి. తప్పకుండా వీడియో చూసి. ఈ విధంగా ఉన్నది చేను చూసి. ఈ మొత్తం ఒక 2-3 ఎకరాలు ఇలానే ఉన్నది. చూసి తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి. లైక్ మాత్రం మర్చిపోకండి, కామెంట్ చేయండి. ఇక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఏ మందు చల్లాలో మాకు కూడా చెప్పండి ఫ్రెండ్స్, మీకు తెలిస్తే.
వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఉన్నది, చూసి అయితే కామెంట్ చేయండి. బాయ్ మరి.